నమస్తే వెల్కమ్ టు హైపర్ న్యూస్. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు సునీల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తనయుడు జశ్వంత్ పుట్టినరోజు క్యాంప్ కార్యాలయంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయికి జశ్వంత్ ఎదగాలని కోరారు. ఎమ్మెల్యే విజయానికి జశ్వంత్ ఎంతో కృషి చేశారని, ప్రజా సమస్యల పట్ల కూడా ఎంతో అవగాహన ఉందని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సందీప్, పప్పు యాదవ్, చరణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు తెలుగుదేశం కార్యాలయం నందు మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి ముద్దుల తనయుడు జశ్వంత్ కుమార్ బర్త్డే సందర్భంగా గూడూరు కార్యాలయంలో ఘనంగా పెద్ద భారీ కేక్ కట్ చేసి మా జెస్సీకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పేదానికి యువతంతా పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరుగుతున్నాం. ఇక్కడ ఎంతో ఆనందం. జెస్సీ బాబు ఇటువంటి పుట్టినరోజులు అనేకం జరుపుకొని వాళ్ళ నాన్న పేరుకి సార్థకం చేసి ఆయన కంటే ఒక మెట్టు ఎక్కువే ఆయన జీవితంలో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్న విజయంలో కూడా ఏదైతే సునీల్ అన్న గారి సతీమణి సంధ్యక్క గారు ఉన్నారో ఆమె ఎంత పాత్ర పోషించారో అదేవిధంగా అతను డాక్టర్ చదువుతున్నా కానీ కొద్దిగా స్పేస్ తీసుకు అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ నాన్న విజయానికి కూడా జెస్సీ బాబు దోహదం ఎంతో చేశాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. యువతలో ఏమేమి చేయాలో అని ఆ రోజు ఆయన మాటల్లో మాట్లాడిన విధానం, ఆయన సమాజం పట్ల ఆయనకున్న అవగాహన అంతా డాక్టర్గానే కాకుండా ప్రజలకు సమస్యల మీద కూడా అతని వైద్య వృత్తిని, అతని తెలివితేటలని మాటల రూపంలో ప్రజల్ని ఆకట్టుకునే రూపంలో చూపించాడని తెలియజేస్తున్నాం. జెస్సీకి ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం తరఫున, మా యువతందరి తరఫున ఆయన ఈ జన్మదినం శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ ఆయన ఆరోగ్యాలు అశ్చర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మా ఎమ్మెల్యే గారి అబ్బాయి డాక్టర్ పాసెం జశ్వంత్ గారి జన్మదినాన్ని ఈ ఆఫీసులో ఇంత వైభవంగా జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉంది. ఈ జెస్సీ బాబు ఇటువంటి బర్త్డేలు, ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని మనసారా దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ సునీల్ కుమార్ గారి అబ్బాయి జశ్వంత్ కుమార్ గారి జన్మదినం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోకి పాల్గొనేదానికి డాక్టర్ జశ్వంత్ గారి బాబాయ్ అయినటువంటి సూర్యన్ రావడం మా యువత అందరికీ చాలా ఆనందకరం. జశ్వంత్ బాబు రేపు రాబోయే రోజుల్లో కూడా అనేక మంది ఉన్నతమైన చదువులు చదువుకొని రేపు రాబోయే రోజుల్లో గూడూరు నియోజకవర్గమే కాకుండా పేద ప్రజలకి సహాయం చేసి ఎంతో ఉన్నతమైన వైద్యులు అవ్వాలని కోరుకుంటూ సెలవు. డాక్టర్ సునీల్ కుమార్ గారు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, వారి ఏకైక కొడుకు డాక్టర్ జశ్వంత్ కుమార్ జన్మదినం ఈరోజు మా పార్టీ ఆఫీస్లో జరుపుకుంటున్నాం. వాళ్ళ అభిమానుల మధ్య జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది. జశ్వంత్ ఇంకా ఎదిగి చాలా ఉన్నత శిఖరాలని అధిరోహించాలని వాళ్ళ బాబాయ్గా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈరోజు మా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారి తనయుడు డాక్టర్ పాసెం జశ్వంత్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం చాలా సుపరిణామం. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మనసారా కోరుకుంటూ సెలవు. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈరోజు ఒక విశేషమైన రోజు ఏంటంటే మా ప్రీతమ నాయకులు, ప్రస్తుత గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ యొక్క ముద్దుల తనయుడు డాక్టర్ జశ్వంత్ పుట్టినరోజు. ఈరోజు ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకి ఆయురారోగ్యాలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని, నిండు 1000 ఏళ్ళు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షల సందర్భంలో భవిష్యత్తులో మరెన్నో డాక్టర్ వృత్తిలో ఎంతో నైపుణ్యంతో ఆయన ఎదిగి పేద ప్రజలను ఆదుకోవాలని, తండ్రి రాజకీయ రంగంలో ఉంటే కుమారుడు వైద్య రంగంలో ప్రావీణ్యత సంపాదించి ఎంతోమంది పేద ప్రజలకు ఆయన ఆదుకునేసేసి ఆయన ఆపద్బాంధుడా మరొక
దేవుడి మాదిరిగా ఆయన ప్రజలకి సేవ చేయాలని మేము కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా సరే ఇంకొకసారి కూడా ఆయన మాకు జన్మదిన శుభాకాంక్షలు మేము ఆయనకు తెలుపుకోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చేందుకు సేవ తీసుకుంటాను. ఈరోజు మా అన్న కొడుకు అయినటువంటి భాషం యశ్వంత్ బాబుకి జన్మదినం సందర్భంగా ఇక్కడ మా పార్టీ ఆఫీస్లో ఘనంగా మా యూత్ అంతా కలిసి వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మా అన్న కొడుకు యశ్వంత్ బాబుకి ముందు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మొత్తం అందరికీ మంచి చేస్తూ బాగుండాలని కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జై జయ సాయి నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగ రవి రాఘవేంద్ర పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలో ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కేకును రవి రాఘవేంద్ర కట్ చేసి అందరికీ అందించారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అభిమానులు తెలియజేశారు. పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ ఒలింపియాడ్ ఐకాన్ కరిక్యులం ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారిచే ఈ ఒలింపియాడ్ ఐకాన్ కరిక్యులం ప్రారంభించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ స్కూల్ స్థాయి నుండి ఐఐటి నీట్ లక్ష్య సాధనకు హైదరాబాద్ ఈ అభ్యాస్ అకాడమీ సౌజన్యంతో ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్ శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో ఈ ప్రోగ్రామ్స్ ని ప్రారంభించామని గూడూరు పట్టణం పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ అభ్యాస్ అకాడమీ జోనల్ మేనేజర్ సాయి రామకృష్ణ, పాఠశాల అకాడమిక్ డీన్ శ్రీహరి, ఉపాధ్యాయులు రఫీ, మస్తాన్బీ, సుప్రజ, రజని, రాఘవయ్య, నాసీరా, భవానీ, హరిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. దాంట్లో నుంచే నీ క్వశ్చన్స్ అడుగుతాను. సరే ఏ క్వశ్చన్స్ చదువుకోవాలి, ఎక్కడి నుంచి చదువుకోవాలి, ఆ ఐడియాస్ జస్ట్ ఎవరెవరి హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంది, ఎవరెవరి నోట్స్ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ నోట్స్ ప్రిపేర్ అనేది 3 కంపేర్ చేసుకున్న తర్వాత బట్ నేను మీకు తెలియదు బిట్స్ అని చెప్పి ఏం చేసి అడిగాను. మీరు ఇప్పుడు వరకు ఫౌండేషన్ క్లాస్ కింద ఓన్లీ థియరీ టైప్లో ఎస్ఏ 1 అంటే ఒక 10 మార్కుల క్వశ్చన్, ఒక 5 మార్కుల క్వశ్చన్, ఒక 2 మార్కుల క్వశ్చన్ మాత్రమే రాస్తారు. వాటి ఒక బిట్ టైప్లో ఆలోచించి సింగిల్ ఒక 2 minutes 3 minutes ఆన్సర్ చేయాలంటే ఎంత షార్ట్ కట్ చేయాలి. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈరోజు ఈ అభ్యాస్ అకాడమీ హైదరాబాద్ వారి సౌజన్యంతో మా స్కూల్ నందు ఈ ఒలింపియాడ్ ప్రోగ్రాం
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టూడెంట్స్కి, అలాగే ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో 6th, 7th, 8th, 9th విద్యార్థులకి ఐఐటి, జేఈఈ, నీట్, సీటే లక్ష్యంగా స్కూల్ స్థాయి నుంచే కోచింగ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఐకాన్ ప్రోగ్రామ్ని అట్టహాసంగా ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ ఒలింపియాడ్, ఈ ఐకాన్ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి విద్యార్థులకి కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే సంకల్పంతో శ్రీ గాయత్రి స్కూల్ హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీతో ఇవాళ ఒప్పందం చేసుకోవడం జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరం నుంచి మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఈ అభ్యాస అకాడమీ వారి సౌజన్యంతో అత్యద్భుతంగా ఐఐటి, నీట్ పోటీ పరీక్షలకి అద్భుతమైనటువంటి శిక్షణ విధానాన్ని మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత పేరెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్ని అత్యద్భుతంగా భవిష్యత్తులో ఐఐటి, నీట్ సాధనే లక్ష్యంగా ఒక విశిష్ట వేదిక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం తరపున తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకి అద్భుతమైన వినూత్నమైన విధానాలతో విద్యను అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఇటీవలే మనం AR/VR ల్యాబ్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ సౌజన్యంతో ఈ రోజున ఈ ఒలింపియాడ్ ఐకాన్ ప్రోగ్రామ్స్ని కూడా మనం ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి అద్భుతమైనటువంటి కోచింగ్ అందించాలి అనే దృఢ సంకల్పమే ఈ ప్రోగ్రామ్ శ్రీకారానికి కారణము. దీనికి సహకరించిన ఈ అభ్యాస అకాడమీ ఫణి పవన్ సార్ గారికి, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ ఇవాళ ఇచ్చేసినటువంటి సార్కి కూడా మేము మా స్కూల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని మా స్కూల్లో అద్భుతంగా రన్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను సార్. ఖచ్చితంగా మన స్కూల్లో భవిష్యత్తులో కూడా మనకు ఉన్నటువంటి ఎడ్జ్ ప్రోగ్రామ్స్, గ్లోబల్ ప్రోగ్రామ్స్ వీటికి మా పిల్లల్ని తయారు చేయాలనే ఒక సంకల్పంతో స్టార్టింగ్ బేసిక్ స్టెప్ తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఈ అభ్యాస అకాడమీ టీమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక స్కూల్ లెవెల్ కిందగా బేస్ ఫౌండేషన్ స్టాండర్డ్ కిందగా ప్రోగ్రామ్స్ అనేది మేము చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసరికి ప్రైమరీ వాళ్ళకి గ్లోబల్ ఒలింపియాడ్ అనేది శ్రీ గాయత్రి స్కూల్లో ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాము. అలాగే ఫ్యాక్ట్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది 6th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఫౌండేషన్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది రానున్న రోజుల్లో వచ్చేసరికి ఐఐటీలో జరిగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏ లెవెల్ ఆఫ్ ఫౌండేషన్లో ఎక్కడెక్కడ వరకు స్టూడెంట్స్ని తీసుకెళ్ళవచ్చు. ఒక బేస్ స్టెప్ కిందగా స్టార్ట్ చేసి రేపు పొద్దున వచ్చేసరికి మన గాయత్రి స్కూల్ నుంచి కూడా 888 టాపర్స్, జేఈ టాపర్స్ని కూడా తీసుకెళ్ళడానికి ఒక స్టాండర్డ్గా 25-26 అకాడమిక్ ఇయర్లో మొదలు పెట్టడం జరుగుతుంది. మాకు ఈ అవకాశం ఇస్తున్న డైరెక్టర్. So today we are very glad to launch these E-Abhyas Academy's Icon and Olympiad programs in our Sri Gayatri English Medium High School, and it is very helpful to us to receive some information and a lot of knowledge which is helpful for our further studies. And తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పిడి శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. వాకాడు మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పిడి శ్రీనివాస్ ప్రసాద్ అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. పనిచేయని ఫీల్డ్ అసిస్టెంట్లు వెంటనే తొలగించాలని పిడి ఆదేశం. వాళ్లమేడు పంచాయతీలో జరిగిన పనులు, కొలతల్లో తేడాలపై పిడి సుదీర్ఘంగా విచారించి టెక్నికల్ అసిస్టెంట్ వివరణపై ఆగ్రహం. ఏపీఓ విజయమ్మపై పిడి ఆగ్రహం. ఏపీఓపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. కూలీలకు ఉపాధి చూపడం నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తప్పవని పిడి హెచ్చరిక. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు మండలంలో 8,28,00,000 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేయడం జరిగిందన్నారు. కొన్ని విభాగాల్లో అవకతవకలు జరిగాయని, ఏపీఓపై ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామని వీడి తెలిపారు. ఇంప్రూవ్మెంట్ నువ్వు కాదు, అందరూ అవుతారు. అవ్వకపోతే నా దగ్గర కుదరదు కదా. చేపించు నువ్వు. ఏప్రిల్, మే, జూన్, జూలై నీ మండల యావరేజ్ చేసి 60 చేపు, 60 దాటించు. నిన్ను అడగలేదు కదా, నేను తిట్టాను ఎప్పుడన్నా. ఇంత గొప్ప చట్టం, మీకోసమే పుట్టిన చట్టం. దాదాపు ఇంత చట్టాల్లో స్టార్టింగ్ పేజీ నుంచి ఎండింగ్ పేజీ వరకు
ఎవరి గురించి మాట్లాడతారు తెలుసునా? వేజ్ సీకర్ అంటే దినసరి కూలీ ఎవడైతే వస్తున్నారో వాళ్ళ కోసమే పుట్టిన చట్టం. మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక ఫీల్డ్ అసిస్టెంట్, మీరందరూ ఉన్నారు కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్, మీరందరూ ఉన్నారు కాబట్టి ఒక జేఈ, మీరందరూ ఉన్నారు కాబట్టి అమ్మాయి, మీరందరూ ఉన్నట్టు ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎంపీడీ. ఇంతమంది ఉండి ఒక ఊరిలో ఈ రోజు వచ్చారు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తీయడామంటే నేను వాడిని తీసేయడం 6 నిమిషం పని. ఒక 20 సంవత్సరాల నుంచి మాకు అసలు కరువు పని ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా అధికారులు వచ్చి ఈ విధంగా పెడతారని మాకు ఇప్పుడు తెలుస్తుంది, ఈ గవర్నమెంట్లో తెలుస్తుంది. ఇంతవరకు మాకు అసలు ఏ అధికారి తెలియదు, ఏ పని పని చేసినా కూడా మాకు 120 రూపాయలు 200. బాబు నువ్వేం చదివా? ఏం పేరు నీ పేరు? సార్ నా పేరు కార్తీక్ సార్. కార్తీక్, నేనేమనుకోకుండా హానెస్ట్గా నేను అడుగుతా, ఒక మాట చెప్పాను. ఎందుకంటే నాకు ప్రతి ఊర్లో నేను చూస్తుంది చెప్తున్నాను, ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు తీసుకు ఫోన్ నెంబర్లు ఇండియా. కొంతమంది ఏపీడీ వచ్చినప్పుడు మీరు ఒక 4-5 పేరు నెంబర్లు చెప్పండి. సార్ ఫోన్ నెంబర్ పెట్టండి, ఫోన్ నెంబర్ చెప్పండి. పేరు నువ్వు సరైన సమాధానం చెప్పడం లేదా? ఏపీఓ ఫెయిల్, వాడు ఫెయిల్. సార్ ఓపీ సార్ నేను చాలా సార్లు చెప్పాను సార్, అబ్బాయి మాట్లాడే విధానం అధికారులు చాలా చెప్పినావు ఆయన రిటైర్ అయిపోయినాడు. రిటైర్ అయిపోయి ఉంటే అతను ఆయన దూరొస్తాడే. లక్షల కోట్లు కుంభకోణం జరిగింది. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి నాకు డీటెయిల్స్ ఇవ్వాలంటే నేను పేదోడిని తెలిసి 56,000 ఇస్తే ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఉన్నాయి ఇచ్చినటువంటి సార్ అన్ని ఫాల్స్ లిక్విడ్లు ఇచ్చాడు. దీని మీద నేను యాక్షన్ తీసుకుంటాను సార్, కోర్టు కేసి ఇతని మీద చర్య తీసుకుంటాను. పడకపోయిన అలిగేషన్స్ మొదటి వాళ్ళ బలిగి రాకపోతే ఈ అమ్మాయి ఇంకోరు పోతుంది, వాడికి ఉద్యోగం పోతుంది. సార్ ఈయన ఇది యాక్షన్ తీసుకోవాలి సార్, నేను కోర్టుకైనా పంపించాను ఇతని మీద. నేను ఫ్రాడ్ అంతా ఇతనే సార్, ఈ వైసీపీ పీరియడ్లో మొత్తం ఇతనే ఫ్రాడ్ చేసింది, మండలం మొత్తం. రాయవయ్యా పేరా విలేజర్స్ అంతా అరిగేసి ఇచ్చారని చెప్పేసి రాసుకో, రాసి నాకు సంవత్సరంలో 8,28,00,000 జరిగిన ఉపాధి హామీ కింద జరిగినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం కింద జరిగిన 8,28,00,000 జరిగినటువంటి వ్యయం పైన ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో గ్రామ పంచాయతీ వారీగా చదవడం జరిగింది. వాకాడు మండలంలో అన్ని పంచాయతీల్లో చక్కగా జరిగింది. 1-2 పంచాయతీలు అలిగేషన్ ఇచ్చారు. సో అది కూడా సూపర్విజన్ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాం. ఆ కన్సర్న్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆ 1-2 పంచాయతీలు ముట్టెంబాక అండ్ ఇంకొక పంచాయతీ కల్లూరు, ఈ 2 పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్ పైన సస్పెండ్ చేశాము. డీటెయిల్గా ఏబిడి ఎంక్వైరీ కాల్ఫార్ చేశాం. అంటే అది కూడా పెద్ద అలిగేషన్ కాదు, బట్ సీరియస్. ఏంది బేసికర్స్ అందరూ వచ్చి మేమందరూ పనికి వచ్చినా మేము ఎన్ని రోజులు వస్తుంటే అన్ని రోజులకు సరిపడా మాస్టర్ వేయడం లేదు, సరిగా వేయడం లేదు అని వచ్చారు. సో అన్ని డీటెయిల్గా చేస్తారు. మా వాడు ఫీల్డ్ అసిస్టెంట్ సరైనవాడు కాదన్నప్పుడు ప్రస్తుతానికి ఇమీడియట్గా అతన్ని పక్కన పెట్టడం జరిగింది. డీటెయిల్ ఎంక్వైరీ కాల్ఫార్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన అలిగేషన్లో వేజ్ సీకర్సే మాట్లాడారు కాబట్టి సూపర్విజరీ ల్యాప్సెస్ కింద ఏపీఓ పైన కూడా చర్య తీసుకుంటున్నాను. సో ఇవన్నీ ఎంక్వైరీ అయిన తర్వాత ప్రాపర్గా రన్ చేయడం కోసం వాకాడు మండలంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో బట్ ఓవరాల్గా అయితే మండలం 1 or 2 గ్రామ పంచాయతీ చెప్తే చక్కగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వినియోగిస్తున్నారు. ఆ చిన్న ల్యాప్సెస్ కూడా సెటరేట్ చేసి చాలా ఎఫెక్టివ్గా ఈ మండలంలో ఇంప్లిమెంట్ అవ్వడానికి చర్య తీసుకుంటారు. థ్యాంక్ యూ. హైపర్ న్యూస్ ఎఫెక్ట్. పంచాయతీ RWS అధికారులు గేట్ వాల్ కు కులాయి చాంబర్ మూతలు ఏర్పాటు. గత నెల 18వ తేదీ హైపర్ న్యూస్ గేట్ వాల్ మూతలు లేక ప్రమాదం పొంచి ఉంది అనే కథనం ఎఫెక్ట్ తో RWS అధికారులు గేట్ చాంబర్లు నిర్మాణం కట్టుబడి మూతలు ఏర్పాటుకు ప్రత్యేకంగా చేయించి గురువారం మూతలు వేశారు. ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో రూరల్ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య నిర్మూలన అధికారి మీడియాతో మాట్లాడుతూ మీడియాలో గేట్ వాళ్లు రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్నాయన్న న్యూస్ రావటంతో 5 చోట్ల ఇలానే ఉన్నాయని తెలిసి చాంబర్లు మూతల నిర్మాణం చేసి వాటిపై ఏర్పాటు చేశామన్నారు.
ప్రజలు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సర్పంచ్ వెందోటి శారద, ఉప సర్పంచ్ బొలిగర్ల శివకుమార్, పంచాయతీ కార్యదర్శి ఇంద్రాణిలు ఉన్నారు. నా పేరు మనోజ్. సైదాపురం మండలానికి గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖకు ఏఈగా పనిచేస్తున్నాను. ఫిబ్రవరి 18 తారీఖున మనకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. మనకి పాత హాస్పిటల్ ఎదురుగా ఉండే గేట్ వాల్ యొక్క ఛాంబర్కి పై మూత లేనందువల్ల అందరూ విద్యుత్ లేని టైంలో రాత్రిపూట దానిలో చూసుకొని అడగకపోని పక్షంలో దానిలో పడే ఆస్కారం ఉన్నది మన దృష్టికి తీసుకురావడం జరిగింది. మనము దాని తర్వాత రోజు అనగా ఫిబ్రవరి 19వ తారీఖున నేను మరియు సైదాపురం గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మన వైస్ సర్పంచ్ గారు శివకుమార్ గారు కలిసి అక్కడ విజిట్ చేసి ఎలా చేయాలి, ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలో చూసుకోవడం జరిగిందండి. వాటికి అక్కడ పోయి చూసిన తర్వాత అక్కడ మొత్తం ఒకటి కాకుండా 5 వాల్లోకి మూత లేనట్టు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే పని ప్రారంభించాము. ఈరోజు అనగా మార్చి 20వ తారీఖున అన్ని పై మూతలు మొత్తం 5 గేట్ వాళ్లకు ఆ ఒక వాల్వ్స్ ఛాంబర్స్ని పునరుద్ధీకరించి దానిపైన మూత పటిష్టంగా ఏర్పాటు చేశాము. ఇంకా ఎటువంటి సమస్యలు మరియు నీటి సంబంధించి వస్తుంది ఎండాకాలం కాబట్టి ఎటువంటి నీటి సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.